బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి సింగరేణి ఏరియా పరిధిలో 7వ గుర్తింపు సంఘం ఎన్నికల పోలింగ్ మొదలైంది. ఇక భూపాలపల్లి ఏరియా సింగరేణి పరిధిలో 2 ఓపెన్ కాస్ట్ గన్లు, 4 భూగర్భ గన్లు ఉన్నాయి. ఏరియాలోని గనులలో వివిధ విభాగాల్లో విధులు నిర్వహిస్తున్న 5,421 మంది కార్మికులు, ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇక భూపాలపల్లి ఏరియాలో ఎన్నికల బరిలో టీబీజీకేఎస్, ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ, బీఎంఎస్ కార్మిక సంఘాలు బరిలో నిలిచాయి. ఇక భూపాలపల్లి సింగరేణి ఏరియాలో మొత్తం 9 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. బ్యాలెట్ ప్రక్రియలో పోలింగ్ జరగనుంది. పోలింగ్ కౌంటింగ్ నిర్వహణకు 84 మంది సిబ్బందిని నియమించారు. పోలింగ్ కేంద్రాలు, కౌంటింగ్ హాళ్ల వద్ద మొత్తం 100 మంది పోలీస్ సిబ్బందితో భద్రతా ఏర్పాటు చేశారు. సాయంత్రం 5 గంటల వరకు ఆయా గనుల వద్ద పోలింగ్ ను జరగనుంది. ఇక జిల్లా కేంద్రంలోని సింగరేణి మినీ ఫంక్షన్ హాల్లో సాయంత్రం 7 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు జరగనున్న కౌంటింగ్ 5 టేబుల్స్ 2 రౌండ్లలో కౌంటింగ్ ప్రక్రియ కొనసాగనుంది. ఇక కౌంటింగ్ మొత్తం పూర్తయిన తర్వాత ఫలితాలు వెల్లడిస్తామని అధికారులు వెల్లడించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి సింగరేణి ఏరియా పరిధిలో 7వ గుర్తింపు సంఘం ఎన్నికల పోలింగ్ మొదలైంది. ఇక భూపాలపల్లి ఏరియా సింగరేణి పరిధిలో 2 ఓపెన్ కాస్ట్ గనులు, 4 భూగర్భ గనులు ఉన్నాయి. ఏరియాలోని గనులలో వివిధ విభాగాల్లో విధులు నిర్వర్తిస్తున్న 5,421 మంది కార్మికులు, ఉద్యోగులు పనిచేస్తున్నారు. భూపాలపల్లి ఏరియాలో ఎన్నికల బరిలో టీబీజీకేఎస్, ఇక ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ, బీఎంఎస్ కార్మిక సంఘాలు బరిలో నిలిచాయి. ఇక భూపాలపల్లి సింగరేణి ఏరియాలో మొత్తం 9 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. బ్యాలెట్ ప్రక్రియలో పోలింగ్ జరగనుంది. ఇక పోలింగ్ కౌంటింగ్ నిర్వహణకు 84 మంది సిబ్బందిని నియమించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, చెప్పండి, పోలింగ్ మొదలైందా? అయితే పోలింగ్ ఏ పార్టీ వైపు ఎక్కువగా మద్దతు చూపే అవకాశం, ఏ సంఘం వైపు ఎక్కువగా మద్దతు చూపే అవకాశం ఉంది స్వామి? వెన్నెల, ఇప్పటికీ భూపాలపల్లి జిల్లాలోని కూడా సింగరేణి ఏరియా పరిధిలోని కూడా ఇప్పటికీ పోలింగ్ అంటే ఎన్నికలైతే సర్వం సిద్ధమైందని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ పోలింగ్ ప్రక్రియ మొదలైందని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ భూపాలపల్లి ఏరియా పరిధిలోని కూడా 2 ఓపెన్ కాస్ట్ గనులు ఉండగా 4 భూగర్భ గనులు ఉన్నాయి. ఏరియాలోని అంటే గనులలో వివిధ భాగాల్లో కూడా విధులు నిర్వహిస్తున్న మొత్తానికి 5,421 మంది కార్మికులు ఉన్నారు. వాళ్ళు అంటే సింగరేణి కార్మికులు గుర్తింపు సంఘంలో కూడా ఉద్యోగులుగా పనిచేస్తున్న నేపథ్యం అంటే భూపాలపల్లిలో నెలకొందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే భూపాలపల్లి ఏరియాలోని కూడా ఎన్నికల బరిలో మాత్రము జీకేఎస్ మరియు ఐఎన్టీసీ, ఏఐటీసీ, బిఎంఎస్ కార్మిక సంఘాలు అయితే ఎన్నికల బరిలో నిలవన్నాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఆ ఏరియాలో మొత్తానికి 9 పోలింగ్ కేంద్రాలు అయితే ఏర్పాటు చేశారు. బ్యాలెట్ ప్రక్రియలో కూడా మొత్తానికి పోలింగ్ జరుగుతున్న నేపథ్యం అయితే ఉంది అని చెప్పుకోవచ్చు. పోలింగ్ కౌంటింగ్ నిర్వహణకు కూడా మొత్తానికి 84 మంది కూడా సిబ్బంది నియమించారు. అప్పటికి పోలింగ్ కేంద్రాలు, ఓటింగ్ హాల్ వద్ద కూడా మొత్తం 100 మంది పోలీస్ సిబ్బందితో కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం ఇప్పటికే పోలింగ్ ప్రక్రియ మొదలైందని చెప్పుకోవచ్చు. ఇప్పటి నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా ఆయా గనుల వద్ద కూడా జరగనున్న పోలింగ్ కేంద్రాల వద్ద అయితే జరగనున్న నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే
ఆర్భాటాలు అయితే కార్మిక సంఘాలు అయితే ఎన్నికలకు ఓటు వేయడానికి కూడా కార్మిక సంఘాలు అంటే ఇప్పటికే వెళ్తున్న క్రమం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే ఐఎన్టీసీ కావచ్చు, మొత్తానికి ఏఐటీసీ కావచ్చు, ఇప్పటికీ భారీ బందోబస్తు నడుమ కూడా ఈ మొత్తానికైతే ఐఎన్టీసీ అంటే కార్మిక సంఘం అయితే ఎక్కువ బలంగా ఉందని చెప్పుకోవచ్చు. ఏఐటీసీ కూడా ఐఎన్టీసీకి మద్దతు ఇస్తున్న నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు ఇప్పటికీ. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి సిపిఎం వామపక్ష పార్టీలు అయితే మద్దతు నేపథ్యంలో కూడా ఇవాళ సిపిఐ అనుబంధ సంఘం ఉన్న కార్మిక సంఘం ఏఐటీసీ కూడా ఇవాళ ఐఎన్టీసీ కూడా మద్దతు ఇచ్చే అవకాశాలు అయితే ఎక్కువ కనపడతా ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఆయా కార్మిక సంఘాలు అయితే మొదటి ఐఎన్టీసీ బలంగా ఉన్నతంతో కూడా మద్దతు ఇచ్చి గెలుపు బాటగా దిశగా నింపు చేయాలని కూడా చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. జిల్లా కేంద్రంలోని కూడా సింగరేణి మినీ ఫంక్షన్ హాల్ అంటే కార్మిక సంఘం మినీ ఫంక్షన్ హాల్ ముందు మాత్రం ఇవాళ 7 గంటల నుంచి అంటే సాయంత్రం 7 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు కూడా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే 5 టేబుల్స్ 2 రౌండ్లు కూడా కొనసాగుతాయి. కౌంటింగ్ ప్రక్రియతో మాత్రం మొత్తం కౌంటింగ్ మొత్తం పూర్తయిన తర్వాత కూడా ఫలితాలు వెల్లడించాలైతే అధికారులు అయితే సర్వం సిద్ధం చేస్తున్నట్లు కూడా తెలుపవచ్చు. మొత్తానికైతే ఇప్పటికైతే భూపాలపల్లి ఏరియాలోని కూడా సింగరేణి కార్మిక సంఘాలు అయితే ఇంతకుముందు అంటే మావోయిస్టు సంబంధించిన కార్మిక సంఘం సింగరేణి కార్మిక సంఘం కూడా బరిలో నిలిచేది. కానీ ఇప్పుడు నిషేధ మావోయిస్టు పార్టీ కాబట్టి సింగస కార్మిక సంఘాన్ని కూడా వ్యతిరేకించినట్టు కూడా తెలుస్తా ఉంది. ప్రస్తుతానికైతే తెలంగాణ రాష్ట్ర సంబంధించిన బీకే అంటే బీఆర్ఎస్ సంబంధించిన కార్మిక సంఘం అయితే బరిలో నిల్చున్నప్పటికీ కూడా కొంత మేరకు కూడా అది దూరంగా ఉండే పరిస్థితి కనపడుతూ ఉంది. ప్రస్తుతానికైతే ఏఐటీసీ ఐఎన్టీసీకి మద్దతుతో కూడా ఐఎన్టీసీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘం కార్మిక సంఘం ఐఎన్టీసీ ముందంజలో ఉందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే గెలుపు విజయ సోపానాలు అయితే ఐఎన్టీసీకే ఎక్కువ సోపానాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. వెన్నెల. రైట్ స్వామి, థ్యాంక్ యూ.